ఇలాగు రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నాన్న ఈ నూతన మాసంలో మొదటి బైబిల్ స్టడీలో పాల్గొనటానికి కృప చూపించు. నాన్న ఇంతవరకు 5 సంఘాలు కంప్లీట్ చేశాం. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘంలో దాచబడిన ఆత్మీయ మర్మములు ఒక్కొక్కటి మా ముందుంచండి. ఆ రీతిగా ఆ సంఘంలో ఏ లోపము లేని సంఘంగా ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని చూపిస్తూ ఉన్నాం. ఎలాంటి లోపం లేని బిడలగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు జీవించటానికి నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫిలదెల్ఫియా అమ్మా, ఇది యాక్చువల్లీ ఈ మాసం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, అవ్వదు. ఇంకా ఇది కాక 2 ఉన్నాయి మనకు బైబిల్ స్టడీలు. నెక్స్ట్ మండే ఉంటుంది, తర్వాత బ్రదరే నిర్ణయించాలి డేట్. ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. ఈ యొక్క పట్టణాన్ని రాజు తన సహోదరుని ప్రేమ చూపించడానికి కట్టాడు. అయితే ఈ పట్టణము సారవంతమైనటువంటి భూమి కలిగిన పట్టణం. ద్రాక్ష వనాలు ఎక్కువగా పెంచేవారట, అంటే ద్రాక్ష రసము ఎక్కువగా తీసేవారు. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో మీరు వెతికితే ఏ లోపం కనబడదు. 7 సంఘాల గురించి రాస్తాడు కదా, ఈ సంఘం గురించి మాత్రం మీరు తర్వాత చదువుకోండి. ఏ లోపం లేని సంఘం. ఇక్కడ అంటున్నాడు దావీదు యొక్క తాళపు చెవి కవిలికి. ఎవరు దావీదు యొక్క తాళపు? యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడిన మరొక పేరేటనంటే దావీదు కుమారుడు. అమ్మ, లూకాసు వార్త 1వ అధ్యాయము 32 అనుకుంటా చదవండి. దావీదు సింహాసనం మీద శాశ్వతంగా కూర్చుండబెడతాడు అని. అమ్మా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడిన పేరు దావీదు కుమారుడు. అయితే ఇక్కడ సత్య స్వరూపేణ ఆత్మ అంటున్నాడు. దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యకుండా తీయవాడను, ఎవడును వేయకుండా తీయవాడైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు. ఇక్కడ 3 సత్యాలు ఉన్నాయి. తాళపు చెవి దేన్ని చూపెడుతుంది అంటే అధికారాన్ని చూపెడుతూ ఉన్నది. మీరు చూడండి, బ్యాంకులో ఎవరి దగ్గర తాళపు చెవి ఉంటుంది? మేనేజర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ రాకుండా ఆఫీస్ కూడా ఓపెన్ కాదు. ఆ తిజోరీ అంటారు కదా, ట్రెజరర్, అది కూడా ఓపెన్ కాదు. అంటే అధికారం, తాళపు చెవి అధికారాన్ని చూపెడుతుంది. ఈయన వేటి మీద అధికారం కలిగిన వాడు? మత్తయి 28వ అధ్యాయం పట్టుకోరండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన పునరుత్థానుడిగా లేచి 40 దినాలు శిష్యులకు కనబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఒలివ కొండ మీద నుంచి ఆయన భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ అధికారం అని రాయలేదంటే సర్వాధికారం. ఈ భూమి మీద సర్వాధికారం ఎవ్వరికి లేదు. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదు. ఈవెన్ మన భారతదేశ ప్రెసిడెంట్ కూడా మీకు తెలుసు కదా, 2 సభలు 2/3 మెజార్టీతో ప్రెసిడెంట్ కూడా దించవచ్చు. అంటే అధికారం ఉంది వారికి. అధికారానికి పరిమితి ఉంది, సర్వాధికారం ఎవరికి లేదు. అయితే ఈ తాళపు చెవి దేన్ని చూపెడుతుందంటే సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన అని అంటున్నాడు. భక్తుడైన పౌలు కూడా రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో ఆయన సర్వాధికారము కలిగిన వాడై
నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన పూజించదగడానికి యోగ్యుడు అంటే సర్వాధికారము కలిగిన వాడు. రోమీలు రాసిన పత్రిక 9:5 చదవమ్మా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చాలు అమ్మ, ఈయన ఎవరంట? అధికారం కాదు, సర్వాధికారం. దేని మీద? భూమి మీద అధికారం కలిగిన వాడు, పరలోకంలో అధికారం కలిగిన వాడు, పాతాళ లోకంలో అధికారం కలిగిన వాడు, 3 లోకాలలో అధికారం కలిగిన ఏకైక దేవుడు మన దేవుడు. దేని మీద అధికారం కలిగి ఉన్నాడు? 1, అంధకార సంబంధ శక్తుల మీద ఆయన అధికారము కలిగిన వాడు. ఈ భూమి మీద అంధకార సంబంధ శక్తులను జయించే శక్తి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డకు తప్ప ఇంకెవరికి లే. అధికారం దేవుడు ఇవ్వలే. ప్రతి వాడు కూడా దురాత్మ సంబంధ శక్తుల చేత ఓడిపోతూ ఉన్నాడు. అయితే క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డ, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అంధకార సంబంధ శక్తులను, దురాత్మ సమూహాన్ని జయించే శక్తి ఆయన మనకి ఇచ్చాడు. ఆయన ఆయన అధికారం ఏంటంటే అపవిత్రాత్మలు కూడా వారిని వదిలిపో అనే అధికారంతో చెప్తే వెళ్ళే. మార్కు సువార్త 5వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ దెకాపొలి అనే పట్టణంలో సేనా పట్టిన ఒక అపవిత్రాత్మ మనుష్యుడున్నాడు. అతడు ఒంటి మీద బట్టలు లేవు, కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసిన ఆ సంకెళ్ళు కూడా తెంచేసుకునేవాడు, రాళ్లతో తన శరీరాన్ని తను గాయపరుచుకునేవాడు. అలాంటి దురాత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వ్యక్తి పట్ల జాలి చూపించాడు. సమాజమైన విడిచిపెట్టింది, తల్లిదండ్రులైన విడిచిపెట్టారు, సమాధుల దగ్గర ఆయన నివాసం ఉంటున్నాడు. ఈ వ్యక్తి పట్ల కనికరము చూపించి, కృప చూపించి అక్కడికి వెళ్ళి అపవిత్రాత్మ వదిలిపో అని అధికారంతో చెప్తే వదిలి వెళ్ళిపోయినది. చదవమ్మా 5వ అధ్యాయము 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద. అమ్మ, ఇప్పుడు ఈయన ఏం చెప్పాడమ్మా? ఏమన్నా నెత్తిన చేయేశాడా? ఒక మాట అన్నాడు, వదిలిపో. అంటే దురాత్మల సమూహం మీద అధికారం కలిగిన వాడు, అంధకార సంబంధ శక్తుల మీద అధికారం కలిగిన వ్యక్తి. మీరు చూడండి, ఈరోజు చాతబడి శక్తులని, అపవాది చేత పీడింపబడుతున్నారని రకరకాల ప్రదేశాలకు వెళ్తారు. ఎక్కడ కూడా విడుదల కలగదు వాళ్ళకి. ఒక్క యేసయ్య దగ్గరికి వస్తే తప్ప వారికి విడుదల కలగదు. కానీ అంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, దురాత్మల సమూహం మీద అధికారం ఉంది. అమ్మ, మార్కు సువార్త 1వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కూడా ఒక అపవాది చేత పీడింపబడుతున్న వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటుండగా అపవిత్రాత్మను చూచి అతని వదిలిపో అంటే వెంటనే వదిలిపోయి విలవలలాడించి వదిలిపోయింది. చదవమ్మ 1 మార్కు 26. అందుకు యేసు ఊరకుండుము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అమ్మ, అపవిత్రాత్మకుండే తేడా మీకు గుర్తించారా? ఒక మనిషిలో దురాత్మ వచ్చినప్పుడు సైలెంట్గా వస్తుంది, నెమ్మదిగా, ఎవరికి తెలియకుండా. వెళ్ళేటప్పుడు అలాగెళ్తండి. వెళ్ళేటప్పుడు అలాగెళ్తుంది, విలవిలలాడించి కేకలేసి వెళ్తుంది. వచ్చినప్పుడు అలా రాదు, మెల్లిగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారం కలిగిన వాడు దురాత్మల మీద. ఇంకేంటి? మనుషుల పాపాలను క్షమించటానికి అధికారము కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. అమ్మ, మార్కు సువార్త పట్టుకో 2వ అధ్యాయము. ఇక్కడ పక్షవాయు కలిగిన వాడిని ఆయన
విస్తారమైన జనసమూహం ఉంది ఆ ఇంట్లో. వాళ్ళు లోపలికి తీసుకురావడానికి కూడా ప్లేస్ లేకపోతే ఏం చేశారు? నలుగురు మంచం మీద మోసుకొని ఇంటి పైకప్పు తీసి దించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అతను చూడగానే మొట్టమొదటి చెప్పిన మాట, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. అంటే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఈయనెవరు పాపాన్ని క్షమించడానికి? అంటే అక్కడ రాయబడిన వాక్యం, పాపాలను క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారము కలదు. 2:10 మార్కు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, చాలు. మనకు తెలుసు కదా, ఎవరిమైనా ఉరిశిక్ష వేశారనుకో, తీర్పు తెచ్చి ఆయనకి క్షమాభిక్ష ఎవరు పెట్టగలరు? అమ్మ, ఎవరు పెట్టగలరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడితే ఆడు ఉరిశిక్ష వేసినా విడుదల కలుగుతారు. మీకు తెలుసు, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళకి కూడా మెర్సీ పిటిషన్ పెట్టారు. అదే ఆ క్షమాభిక్ష పెట్టలేదు అనుకోండి. అంటే అధికారము కలిగిన వాడు, క్షమించి విడుదల చేసే అధికారము కలిగిన వాడు. అనారోగ్యం మీద అధికారం కలిగిన వాడు. ఎలాంటి రోగమైనా యేసే దగ్గరికి వస్తే ఆ రోగం, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, చేసినప్పుడు ఏంటి? అనారోగ్యమా, ఆ బిడ్డను విడిచిపో అంటే అధికారం ఎవరి వల్ల వచ్చింది? యేసే వల్ల. లూక్ 10:19 చదవమ్మా. పాములను తేళ్లను అనగదొక్కుటకు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. శత్రువు అంటే ఎవరు? అపవాది. ఎవరికిచ్చాడు? రక్షించబడిన బిడ్డలకు. ఆ అధికారాన్ని మనం ఎలాగ ఉపయోగించుకోవచ్చు అంటే, క్రీస్తు అనే బండపై స్థిరంగా నిలబడి పాపంలో పడకుండా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించిన వారు అధికారంతో ప్రార్థన చేస్తే రోగాలు కూడా విడుదల పొందుతారు. అంటే రోగముల మీద అధికారం కలిగిన వాడు. నాలుగోది, సృష్టి మీద అధికారం కలిగినోడు. అమ్మ, మత్తయి 8వ అధ్యాయం పట్టుకో. శిష్యులు పడవని నడుపుతూ ఉన్నారు. తుఫాను వచ్చింది, గాలి వచ్చింది. ఈ గాలి తుఫానుకు కంట్రోల్ చేసి పడవను నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఏది ఫలించలేకపోయేసరికి, అమ్మ మేము చనిపోతామేమో అని, ప్రభు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, గాలి నిమ్మలించు, సముద్రమా నిమ్మలించు అంటే గాలి నిశ్శబ్దం అయిపోయింది, సముద్రము నిమ్మలించింది. అంటే ప్రకృతి మీద కూడా అధికారం కలిగిన వాడు. మత్తయి 8:26. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. అమ్మ, తర్వాత వచనం కూడా చదవమ్మా. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. దావీదు యొక్క తాళపు చెవి దేన్ని చూపెడుతుందంటే సర్వాధికారాన్ని చూపెడుతుంది. ఆయన వేస్తే ఎవరు తీయలేడు, ఆయన తీస్తే ఎవడు వేయలేడు అని అంటున్నాడు. పరలోకము యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నవి. మత్తయి 18:19 ఉంటుంది. అంటే ఇప్పుడు పరలోకపు తాళపు చెవి ఆయన దగ్గర ఉన్నదని మీరు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు కుడి వైపున ఉన్న దొంగ ఏమన్నాడు? మనకిది న్యాయమే, ఈయన ఏ పాపం చెయ్యలేదు, ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నాడమ్మా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే అధికారం లేకపోతే ఎలా చెప్తాడు అంటే, పరలోకము మీద అధికారం కలిగిన వాడు, ఒక పాపిని పరలోకానికి నడిపించే శక్తి మంతుడు, సామర్థ్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనకు తెలుసు కదా, ఇద్దరు దేవాలయానికి వచ్చారు, సుంకరి పరిసయ్యుడు. సుంకరిని
ఆ దేవాలయంలో నుంచి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాడు? నీతిమంతునుగా తీర్చిదిద్దబడి వెళ్ళాడు. పరలోక రాజ్యం ఏంటండి? నీతిగల రాజ్యం. నీతిమంతులు మాత్రమే అందులో ప్రవేశం ఉంటా. అంటే పరలోకం మీద అధికారం కలిగిన వాడు. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చదవమ్మా. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అమ్మా, మరణపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు దగ్గర. ఎలా చెప్తారు అంటే, అమ్మ యోహాను సువార్త 5వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, కుమారుని స్వరము విన్నవారు సమాధిలో నుండి లేస్తారట, వినివారు జీవిస్తారు. చదవమ్మా, యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పు. అమ్మ, జీవించారు ఎవరైనా? చెప్పాలి, ఎవరైనా జీవించారా? లాజరు చనిపోయాడు, 4 దినాలు అయ్యింది. లాజరు లేచి బయటికి రా. కుమారుని స్వరము వినగానే చనిపోయినటువంటి శవం లేచి సజీవన లెక్కలలో వచ్చింది. అంటే మరణము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి. అంటే మరణము మీద అధికారము కలిగిన వాడు. అమ్మ 28, 29 చదివితే, ఒక దినము వచ్చును, దానికి మీరు ఆశ్చర్యపోవద్దు. అప్పుడు ఆయన స్వరము విని మేలు చేయువారు జీవ పునరుత్థానమును, కీడు చేయువారు తీర్పు పునరుత్థానానికి వెళతారు. ఆయన స్వరము విని. యోహాను సువార్త 5:28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని ఏమన్నారు? సమాధుల్లో. అప్పుడు ఎందుకు యేసయ్య లాజరు పేరే పిలిచాడు చెప్పండి? లాజరు పేరు పిలవకపోతే చచ్చిపోయిన వాళ్ళంతా లేచి వస్తారు. అందుకనే ఏమన్నాడు? ఒక దినం వస్తుంది, ఆ దినము సమాధిలో ఉండవారంతా కూడా ఆయన స్వరము విని లేస్తారు. చదవమ్మ. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. అంటే దేని మీద అధికారం ఉంది? దీనికి మరణము మీద అధికారం ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నా, మనము నిద్రించము గాని నిమిషములో రెప్ప పాటులో బోర మోగగానే ఏంటి? మృతులు లేపబడతారు. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటా, మత్స్యమైన శరీరం అమర్చతను ధరించుకుంటా. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్తమైన శరీరం అమర్చతను ధరించుకున్నప్పుడు విజయములో మరణము మింగివేయబడతాది. 1 కొరింథీ 15వ అధ్యాయం 51 నుంచి 54 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఎలా లేపడతారట? మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మురింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చాలు. అమ్మ, దేని మీద అధికారం ఉంది చెప్పండి? మరణము మీద, పాతాళం మీద అధికారం కలిగిన వాడు. 2 పేతురు పట్టుకో. దేవదూతల పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టకుండా కటిక బిలములో తీర్పుకు కావలి ఉంచటానికి పాతాళములో బంధించాడు.
అంటే పాతాళము మీద అధికారము కలిగిన వాడు, పాతాళపు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. చదవమ్మ 2 పేతురు 2:4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. చాలు అమ్మా, దేని మీద అధికారం ఉంది? పాతాళం. ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ యేసుని అంగీకరించాడు కనుక ఎక్కడ తీసుకెళ్ళాడు? పరదేశం. ఇప్పుడు ఎడం వైపున ఉన్న దొంగ యేసుని తిరస్కరించాడు కనుక ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి. పాతాళం నుండి విమోచించటానికి ఏకైక అధికారం యేసయ్యకు తప్ప ఇంకెవరికి లే. హోషేయ 13:14 పాతాళములో నుండి నేను వారిని విమోచిస్తాను. 13-14 హోషేయ. అంటే పాతాళం మీద అధికారం కలిగిన వాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. చాలు అమ్మ, చెరలో ఉన్న వారిని విడిపించాడు దేవుడు. ఎవరు? యేసయ్య. యేసయ్యే కనుక చనిపోయి పాతాళపు చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళకపోతే ఏబెలు మొదలుకొని విశ్వాసుల తండ్రైన అబ్రాము వరకు ఎక్కడున్నారమ్మా? చెరలో. ఎఫెసీ 4:8 ఆయన చెరను చెరగా తీసుకొని మనుష్యులకు ఈవులు అనుగ్రహించను. ఆరోహణమాయన అనగా భూమి యొక్క క్రింది భాగమునకు దిగి వచ్చానని అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే అందరికంటే హెచ్చుగా. చదవమ్మ. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని చెర అంటే ఎక్కడున్నారు వీళ్ళు? లూక్ 16 ఉంటది కదా. అక్కడ వారు ఇక్కడ, ఇక్కడ వారు అక్కడ రాకుండాన్నట్లు అగాధం సృష్టించబడినది. అంటే విశ్వాసుల తండ్రి అయిన అబ్రాము ఎవరి కొరకు ఎదురు చూచాడు? యేసే కొరకు ఎదురు చూచాడు. వీరంతా చెరలో ఉన్నారు. ఆ తాళపు చెవి యేసయ్య దగ్గర ఉన్నది. వాటిని ఆ తాళపు చెవి తీసి వారినందరిని విడిపించి పైకి తీసుకుని వెళ్ళాడు. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మండలం కంటే పైకి తీసుకుని వెళ్ళాడు. ఎవరిని? పాత నిబంధన భక్తులను అందరినీ. కనుక ఒకటి, ఆయనకి దురాత్మల సమూహం మీద అధికారం. 2, ఆయన భూమి మీద, పరలోకం మీద, పాతాళ లోకం మీద అధికారం. తాళపు చెవులు కలిగిన వాడు. అక్కడ ఉన్నారు కదా, దావీదు యొక్క తాళపు చెవి కలిగి. అంటే ఆయన వేస్తే ఎవరు తీయలే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడి వాళ్ళు బయటకు వచ్చారు. అయితే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు. ఆరున నేల మీద నడిపించాడు. అయితే దాన్ని ఫరో ముయ్యగలిగాడా? ముయ్యలేదు. దేవుడు ఓపెన్ చేశాడు ఎర్ర సముద్రాన్ని. ఫరో అధికారం ఉంది, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు, కానీ ముయ్యలేకపోయాడు. తీరా ఇశ్రాయేలు ప్రజలంతా ఎర్ర సముద్రం దాటిన తర్వాత దాన్ని మూసాడు. తెరిచారా? అంటే ఆయన మూస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. పాతాళపు యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. మరణం యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. రోగం మీద అధికారం కలిగిన వాడు. ఎలాంటి రోగమైనా యేసయ్య దగ్గరకు వస్తే ఆ రోగము నుండి వారికి విడుదల కలుగుతాది. చదవమ్మ, మార్కు సువార్త 9:1. ఇక్కడ చాంద్ర రోగి ఒకడున్నాడు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యేసయ్య వాడిని గద్దించగానే ఆ రోగము నుండి విడుదల పొందాడు. 9:25 మార్కు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. చాలు. కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అంటే రోగం మీద అధికారం కలిగిన వాడు. తాళపు చెవి అధికారాన్ని చూపెడుతూ ఉన్నది. ఇప్పుడు మీకు ఒక ఇడెంటుతో చాలా దినాల క్రితం చెప్పాను కదా, ఏంటి? సమూయేలు కర్ణ పిశాచం కలిగింది పిలిస్తే భూమి కింద నుండి వచ్చాడు. కర్ణ పిశాచం పిలిస్తే రాలేదండి, యేసయ్యే అని బయటకు నడిపించాడు. ఎలా చెప్తారు? చదవండమ్మా. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. అమ్మ, సేవకులు కూడా తీయాలి అది, ఎందుకంటే ఇక్కడ పజిల్ చదవాలి. బైబిల్ ఓపెన్ చేసి చదవండి. ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఎవరికి? కర్ణ పిశాచం కలిగిన దానికి, సౌలుకి. ఇప్పుడు కర్ణ పిశాచం కలిగింది అంటుంది, నీ కొరకు ఎవరిని తీసుకురావాలి నేను అంటే సమూయేలుని. చదవమ్మా, మళ్ళీ జాగ్రత్తగా వినండి. వారు, చిత్తము, ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను గదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేనెవని రప్పింపవలెనని అడుగగా. పాలు యేసురత్నం గారు అది చదివారు కదా. ఇక్కడ డిస్కషన్ ఏంటి? కర్ణ పిశాచం కలిగింది అడుగుతుంది, మీతో మాట్లాడటానికి ఎవరిని తీసుకురావాలి? చదవమ్మా. అతడు సమూయేలును రప్పింపవలెననెను. అప్పుడు సౌలు అన్నాడు, సమూయేలు నా కొరకు రప్పించు. ఇప్పుడు కర్ణ పిశాచం కలిగిన స్త్రీ సమూయేలు బయటికి రా అని పిలిచినట్టు లేదు. చదవమ్మా. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా. అందరూ చూశారు కదా, పిలవలే, కర్ణ పిశాచం కలిగింది. కానీ సమూయేలు వచ్చాడు. ఎలాగొచ్చాడు? మూలవాక్యం ఏంటో తెలుసా? దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవ్వరూ వేయకుండా తీయవాడను, ఎవ్వరూ తీయకుండా వేయువాడైన సత్యస్వరూపియగు ఆత్మ. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. మొదటి సమూయేలు 2:6. మొదటి సమూయేలు 2:6. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. చాలు అమ్మ, ఇక్కడ ఏముంది చదివారు కదండి. పాతాళానికి పంపువాడు, అందులో నుండి రప్పించువాడు ఎవరు? యెహోవాయే. ఇప్పుడు కర్ణ పిశాచం కలిగింది, పిలవలే, పిలవక మునిపే వచ్చాడు, దేవుడే రప్పించాడు. ఈ వాక్యం ఆధారం. అమ్మ, ఎందుకు? పాతాళం యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉంది. మరణం యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉంది. ప్రకృతి మీద అధికారం కలిగినవాడు, దురాత్మల సమూహం మీద అధికారం కలిగినవాడు, రోగం మీద అధికారం కలిగినవాడు, తీర్పు తీర్చే అధికారం కలిగినవాడు. రెండోది అంటున్నాడు సత్య. అమ్మ చదువమ్మది మూలవాక్యం. సత్య స్వరూపి. ఏంటి అని ఎవరు అంటే సత్యమయ్యున్న దేవుడు.
చదువమ్మది. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు ఈ సంగతులే. రెండు గురించి చెప్పి ముగిస్తా. అని ఎవరు? సత్య స్వరూపి అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం పట్టుకోమ్మా. పిలాతు దగ్గర యేసయ్య నిలబడ్డాడు. నువ్వు యూదుల రాజువా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నట్టే అని అంటూ, సత్యమును గురించి సాక్ష్యము చెప్పుటకు నేను లోకములోనికి వచ్చి తిని సత్యమును అనుసరించే వారు నన్ను నమ్ముతారు. చదవమ్మ 18:37 వచనం. 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చాలు అమ్మ. ఎందుకు వచ్చాడంటేనా? సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పటానికి. అంటే అసత్యం ఇక్కడ ఉన్నది. ఏంటి అసత్యం? దేవుడు కాని వారు ఉన్నారు, నిజ దేవుడు ఉన్నారు. అని ఎవరు? సత్య స్వరూపైన వాడు. సత్యం ఏ రూపంలో ఉంటుందో అదే రూపం ఆయనది. ఆయన పేరే అని అన్నాడు కదా 14:6లో, యోహాను 14:6లోనే, నేనే సత్యం. సత్యమైన ఆయన మనుష్యుల లెక్క అబద్ధమాడే దేవుడు కా. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా అమలు చేస్తాడు. చదవమ్మ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు, పశ్చాత్తాపపడుటకు మానవ మాత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి నెరవేర్చకుండా. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చాలు. ఇప్పుడు చూడండి, బీసీ 2000 సంవత్సరాల క్రితం, 2000 కాదు 3000 సంవత్సరాల క్రితం ఎవరితో వాగ్దానం చేశాడు? అబ్రాహాంతో వాగ్దానం చేశాడు. ఏంటి? నిన్ను బట్టి యెరూషలేము పట్టణాన్ని కాపాడతాను. చూడండి, ఆ వాగ్దానం చేసి దరిదాపు అది 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలైనా ఇంకా వాగ్దానాన్ని నిలుపుతూ ఉన్నాయి. యెరూషలేమును ముట్టడి చెయ్యాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఎవ్వరి వల్ల కావట్లేదు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన సత్య స్వరూపి. సత్యము ఏ రూపంలో ఉంటుందో ఆయన నోట నుండి అబద్ధం ఆడడు. ఆయన ఏదైనా మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఏదైనా నిబంధన చేస్తే తూచా తప్పకుండా పాటిస్తాడు. సత్య స్వరూపి. ఇంకెవరంట? పరిశుద్ధుడు. అమ్మా, ఆయన పరిశుద్ధుడని ఎంతమంది చెప్తున్నారో తెలుసా? 1 అపవిత్రాత్మలైన చెప్తున్నాయి, పరిశుద్ధుడైన దేవుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ నీవెవరవో నాకు తెలియను, నువ్వు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధుడవు. ఈరోజు అని ఆరాధిస్తున్న నీకు నాకు ఎంత పరిశుద్ధత మనకు తెలియదు. దురాత్మలకు తెలుసు, అన్న జనాంగానికి తెలుసు, అన్న దేవతలకు తెలుసు ఆయన ఎంత పరిశుద్ధుడో. చదువమ్మ మార్కు 1:24. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసింది. అమ్మ, చాలా దినాల క్రితం మా ఇంటికి ఎబ్రోన్ విశ్వాసి అని పేరు సుందర్రాజు. ఎప్పుడు కూడా భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, విడిపోతూ ఉంటారు. మా దగ్గరకు వస్తారు, మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఒకరోజు ఈయన సాయిబాబా పూజారి దగ్గరికి వెళ్ళాడట. ఏంటి? కుటుంబ సమస్య కొరకు, ఇద్దరు గురించి. మా ఇద్దరు, బాబు నువ్వు ఎవరివి అంటే, నేను క్రైస్తవునండి అని చెప్పాడట. అని అన్నాడంట, అంత గొప్ప దేవుడిని పెట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అన్నాడట. మళ్ళీ ఆ మాట వచ్చి మా దగ్గర చెప్తున్నాడు. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడో, పాపము లేనివాడో సమస్త లోకానికి తెలుసు.
ఆయన తీర్పు తీర్చటానికి వచ్చినటువంటి పిలాతు అమ్మా యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనములు చివరి లైన్లో అంటాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడటలేదు. చదువమ్మా. పిలాతు అంటున్నాడు ఏ దోషం కనబడట్లేదు. అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. పిలాతు భార్య అంటుంది మత్తయి 27వ అధ్యాయం 19వ వచనములో, ఈ రాత్రి అతని గురించి నేను కలగన్నాను, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అమ్మా, ఆయన తీర్పు తీర్చే వ్యక్తి పిలాతు అంటున్నా, ఇతనిలో ఏ పాపం లే, ఏ దోషం కనబట్టలే, ఇతడు నిర్దోషి, పరిశుద్ధుడు. పిలాతు భార్య అంటుంది నీతిమంతుడు. 27 మత్తయి 19. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని అమ్మ ఏమంటుందమ్మా? ఏమైనా ప్రసంగాలు ఉందా ఆమె? అద్భుతమైన చూసిందా? దొంగ అంటున్నాడు, నీకు నాకు ఈ శిక్ష న్యాయమే, ఇతడు ఏ నేరము చెయ్యలేదు. అమ్మా, కుడివైపున దొంగ సాక్ష్యం చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుడని. ఈ శిలువ దర్శనం అంతా దగ్గరుండి జరిపిస్తున్న వ్యక్తి రోమా శతాధిపతి. అమ్మ 27:54 ఉంటుంది, మత్తయి 27:54. ఇతడు నిజముగా దేవుని కుమారుడు. 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని. చాలు అమ్మా. ఏమన్నాడు? ఎవరు? ఒక అన్యుడు. అన్ని శతాధిపతి అంటున్నాడు. జరిగిన ప్రతి కార్యాన్ని చూచి, శిలువ కార్యం చూచి అంత ప్రపంచమంతా చీకటి అమ్ముకుంది. ప్రకృతి కూడా పరిశుద్ధుడైన దేవుని మీద పాపిగా మోయబడుట చూడలేకపోయింది. ఈ సంఘటన అంతా చూచి ఇతడు దేవుని కుమారుడు. అయితే ఆయన ప్రత్యక్షంగా చూచినటువంటి శిష్యులు అంటున్నారు, పౌలు అంటున్నాడు, పాపం ఎరగడు. అమ్మా, జన్మ పాపం, కర్మ పాపం, క్రియా పాపం ఏది లేదు అని సాక్ష్యం చెప్తున్నాడు. అమ్మ 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనములో, పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపిగా చేయబడ్డాడు అంటే అర్థం ఏంటి? పాపము ఎరగడు. చదువమ్మా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను. ఆయన ఎవరమ్మా? పాపం ఎరగడు. 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో కలిసి నడిచారు. ఆయన బోధలు విన్నారు. ఆయన చూపులు, ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు, ఆయన నడక అన్ని పరీక్షించి వాళ్ళు చెప్తున్నారు. పేతురు గారు అంటున్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు, పాపము లేదు. పేతురు చెప్తున్నాడు. అమ్మ 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏమన్నాడు? ఎరగడు, చెయ్యలేదు అంటే ఏంటి? క్రియాపాపం లేదు, పాపము చెయ్యలేదు. ఇక ఆయన యందు పాపమే లేదు. జన్మ పాపం గురించి అంటున్నాడు. ఎవరు? 1 యోహాను పట్టుకోమ్మా. యేసుక్రీస్తు ప్రభుల వారికి 3 ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అంటారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. యోహాను ఎక్కడ పడుకునేవాడు? యేసయ్య ఎదలో తల పెట్టుకుని పడుకునేవాడు. అంటే ఆయన హృదయ స్పందన విన్నాడు. విని అపొస్తలుడైన యోహాను అంటున్నాడు, ఆయన యందు పాపమే లేదు. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన ఎందంటే అర్థం ఏంటమ్మా? ఆయన ఎందు పాపమే లేదంటే జన్మ పాపం.
ఇక్కడ అంటున్నాడు, జన్మ పాపం లేదు, క్రియా పాపం లేదు, చూపులలో, ఆలోచనలో, తలంపులలో, మాటలలో ఎరగడు పాపం. నీకు ఎలా తెలుసు పేతురు? మీకు ఎలా తెలుసు యోహాను? 3.5 సంవత్సరాలు ఆయన పరీక్షించాం, ఆయన పరిశీలన చేసి చూసాం. ఆయన మాటలలో కానీ, ఆయన చూపులలో కానీ, ఆయన క్రియలలో కానీ, ఆయన చేతలలో కానీ ఎక్కడన్నా పాపం ఉందేమో అంటే ఎక్కడ మేము కనుగొనలేదు. యేసయ్యే నిలబడి అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీరు ఎవరు కనుగొనగలరు? సవాలు చేశాడు. 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అమ్మా, ఈరోజు దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు ఎందరో ఉన్నారు. మన దేవుడు ఎవరు? కామ క్రోధ మద మచ్చరాలు లేని దేవుడు, ఆ జన్మ బ్రహ్మచారి. ఒక మనుషుడు పరిశుద్ధుడిగా ఉండాలంటే చూపులలో కానీ, ఆలోచనలో కానీ, మాటలలో కానీ పవిత్రత ఉండాలి. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన యొద్దకు వచ్చిన వారిని కూడా పరిశుద్ధుడిగా మార్చటానికి శక్తిమంతుడు. ఇప్పుడు ధాన్యపు గింజ మిల్లుల్లో వేసామనుకో ఏమవుతుందమ్మా? వడ్లు ఏమవుతుంది? బియ్యంగా మారుతుంది. మిల్లులో వేస్తే వడ్లు బియ్యంగా, వడ్లే కదా వచ్చేది ఫస్ట్, బియ్యంగా మారుతుంది. అంటే యేసయ్య దగ్గరికి పాపి వస్తే పరిశుద్ధునిగా మార్చబడతాడు. చదువమ్మా, హెబ్రీ 10:10. ఇక్కడ అంటున్నాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరిచాడు. 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అమ్మా, ఇప్పుడు పౌలు అంటున్నాడు, అమ్మ 7వ అధ్యాయం పట్టుకోమ్మా, 7:26లో హెబ్రీ, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు. 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశం. అమ్మ ఎవరంటాయినా? పవిత్రుడు, దోషము లేనివాడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు. ఇక్కడ అంటున్నాడు, సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పుతున్న సంగతులు. ఎవరైనా అబద్ధమాడని దేవుడు, సత్యం కలిగిన దేవుడు, సత్య స్వరూపి. ఆయన యొద్దకు వచ్చిన వారిని సత్య స్వరూపిగా మారుస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక టెర్రరిస్ట్కి గురువు గారు, అరే ఈ పరిశుద్ధ గ్రంథం చదువు, జరిగిన సంఘటన పేరు మర్చిపోయాను, నేను విన్నాను సాక్షి. ఇది బాగా చదివి ఇందులో యేసయ్య తప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి లోకానికి, క్రైస్తవులకు అని. అనెవరు? టెర్రరిస్ట్. చదివాడు సంవత్సరం పాటు, బాగా క్షుణ్ణంగా చదివాడట. సంవత్సరం తర్వాత ఆయన గురువుకు చెప్పాడంట, ఈ గ్రంథం చదివిన తర్వాత నేనెంత అపవిత్రుడనో, నేనెంత పాపినో చూపించింది. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఇలాంటి పరిశుద్ధుడిని ఇంతవరకు నేను చదవలే. ఇలాంటి పరిశుద్ధుడిని మొట్టమొదట చదవటానికి, ఆయన గురించి తెలుసుకోవటానికి దేవుడి కృపనిచ్చాడు. నేను ఇప్పుడు క్రైస్తవుడిగా మారిపోయాను. ఇచ్చింది ఎందుకమ్మా? ఆయనే మారిపోయాడు. అమ్మా, ఆయన దగ్గరికి వస్తే పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. సమాజమ్మ నిన్ను మార్చలేకపోవచ్చు, బోధకులు నిన్ను మార్చలేకపోవచ్చు, నేను కన్న తల్లిదండ్రులు నిన్ను మార్చలేకపోవచ్చు. ఆయన ఎవరు అంటే పాపులను పరిశుద్ధులుగా మార్చే దేవుడు.
ఆయన ఎవరు అంటే మరణానికి వెళుతున్న వ్యక్తులను మరణము నుండి విడిపించి నిత్య జీవానికి నడిపించే దేవుడు. కారణం, పరలోకం యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఒక దినాన్న ఆయన అంగీకరించిన వారిని కూడా ఏం చేస్తాడు? అందరినీ. ఇప్పుడు ఆ రోజు తీర్పు నుండి ఎవ్వరు కూడా తప్పించబడరు. అందరూ కూడా ఆయన ఎదుట నిలబడాలి. ఈరోజు క్రైస్తవుల వీకర్ సెక్షన్ అండి అన్నవారు అందరూ కూడా అక్కడ నిలబడతారు. క్రైస్తవులను హింసించిన వారు అక్కడ నిలబడతారు. ఆ రోజు దౌల సింహాసనం మీద కూర్చొని మనం చేసే ప్రతి క్రియలను బట్టి తీర్పు తీర్చి ప్రతి వాడిని నరకానికి పంపుతాడు. చదువమ్మ చివరికి అది 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదువు. ప్రకటన. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. అమ్మా, ఇది ఎప్పుడు జరుగుతుంది? మీకు చెప్పాను, చెప్పాలి. ఎప్పుడు జరుగుతుంది ఈ జడ్జిమెంట్? ఎప్పుడు జరుగుతుందమ్మా? లీడియా చెప్పు గట్టిగా. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూర్చుంటాడు. అప్పుడు 3 లోకాల్లో నుంచి మృతులంతా కూడా లేచి నిలబడాలి ఆయన దగ్గర. నీకు ఇంతకుముందు ప్రకటన గ్రంథం గురించి చెప్పినప్పుడు చెప్పే భూమి కింద ఉండే 3 లోకాల గురించి చదవమ్మా. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అందరూ నిలబడాలి. అక్కడ కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లే. రాజులు కూడా, భూరాజులు కూడా, అధికారం కలిగిన వారు కూడా ఒక దినం అందరూ ఆయన ఎదుట నిలబడాలి. ఎందుకు? అధికారము కలిగిన వాడు తీర్పు తీర్చడానికి. చదవమ్మ. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అమ్మ, ఎవరు వస్తారు అగ్నిగుండంలో? ఆయనే పంపిస్తారు. అంటే ఏంటి? అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదు యొక్క తాళపు చెవిని కలిగి ఎవడు వేయకుండా తీయవాడు. ఈరోజు ఆయన వేస్తే ఇంకోటి తీయలేడు, ఆయన తీస్తే ఇంకోటి వేయలేడు. రోగం మీద అధికారం, పాపం మీద అధికారం, అంటే పాపులను రక్షించే అధికారం, దురాత్మల మీద అధికారం, ప్రకృతి మీద అధికారం, జలచరాల మీద అధికారం, సమస్త వాటి మీద అధికారం కలిగిన వాడు. పాతాళం దగ్గర అధికారం, మరణం మీద అధికారం. మరణం యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి ఆయన యొద్ద ఉన్నది కనుక లాజరు మరణం నుండి బయటికి లెమ్మంటే లేచాడు. ఒక దినం ఆ కుమారుని స్వరము విని అందరు మృతులైన వారు లేపబడతారు. లేపబడి ఆయనతో కూడా కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలన చేసే కృప రక్షించబడిన మనకు, ఆయనను రక్షకుడిగా స్వీకరించి వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి వారికి దేవుడిచ్చినటువంటి కృప. వచ్చే వారం తలుపు నీ ఎదుట తీసి ఉన్నది. ఏం తలుపు అన్నది చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈరోజు 3 లోకాల మీద అధికారం కలిగిన దేవుడవని, క్షమించే అధికారం నీకు తప్ప ఇంకెవ్వరికి భూమి మీద లేదని, నీవు మాత్రమే పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగిన దేవుడవని,
పాతాళము నుండి తప్పించే దేవుడమని, వీటన్నిటి తాళపు చెవులు నీ యొద్ద ఉన్నవని వాక్యము ద్వారా చూపెట్టావు. మేమెంత ధన్యులము తండ్రి. సర్వాధికారము కలిగిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. నీ నామము పరిశుద్ధమైన నామం. ఆ పరిశుద్ధ నామాన్ని స్మరించటానికి నువ్వు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఒక దినం నీ స్వరము విని మేమందరము కూడా రూపాంతరపరచబడి 7 ఏళ్ల విందులో పాల్గొని పునరుత్థాన శరీరముతో ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేసే కృపనిచ్చావు. ఆ కృపను పోగొట్టుకునకుండా జాగ్రత్తగా నువ్వు మాకిచ్చిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవటానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.